ఒకప్పుడు ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఎవరు అనంటే 'ఎన్టీ రామారావు' గారు, 'కృష్ణ' గారు, 'ఏఎన్నార్' గారు అండ్ 'శోభన్ బాబు' గారు. అయితే ఇప్పుడు ఆ 4 పిల్లర్స్ ఎవరు అనంటే 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు. సో, ఈ నలుగురు హీరోస్ కూడా సీనియర్ హీరోస్ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా అందరిని కూడా ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు వాళ్ళ సినిమాలతోటి. అయితే ఈ వింటేజ్ హీరోస్ ఎప్పుడు కూడా పాన్ ఇండియన్ సినిమాల గురించి ఆలోచించడం కావచ్చు, ఆ మార్కెట్‌లోకి ఎంటర్ కావాలనే ప్రయత్నాలు కావచ్చు చేయలేదు. ఎప్పుడు కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ పైనే దృష్టి సారించడం చూస్తాం. అయితే ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు మాత్రం ఇప్పుడు ఒక ప్రయోగం చేయబోతున్నారు 'అఖండ 2'తో. 'అఖండ 2'తో ఆయన పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. సో, 5 లాంగ్వేజ్‌లలో కూడా ఈ సినిమాని తీసి పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మరి నలుగురు వింటేజ్ హీరోస్‌లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు ఈ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో మరి ఆయన పాన్ ఇండియన్ హీరోగా బోని కొడతారా? పాన్ ఇండియన్ స్థాయిలో ఆయన మార్కెట్ సంపాదించుకుంటారా? సో, మిగతా ముగ్గురు హీరోస్ చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ కావచ్చు వీళ్ళు కూడా తరువాత పాన్ ఇండియన్ మార్కెట్‌కి ఎంటర్ కావడానికి ప్రయత్నాలు చేస్తారా? అనేది మనం ఒక్కసారిగా డిస్కస్ చేద్దాం. సో, దశాబ్దాలుగా కూడా ఈ నలుగురు హీరోస్ మారుతున్న జనరేషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని తమ కంటెంట్‌ని, తమ సినిమాల్ని తమని మార్చుకొని ఇప్పటివరకు కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతున్నారు. దశాబ్దాలుగా అందరిని కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తమ స్టార్డమ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో, ఎన్ని సినిమాలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావని, సక్సెస్ కానీ, సో, వాళ్ళు మాత్రం సినిమాలు కంటిన్యూ‌గా చేస్తూ అభిమానులనైతే అలరిస్తూ వస్తున్నారు. సో, గత దశాబ్దాలుగా కూడా ఇదే జరుగుతుంది. అయితే ఎప్పుడూ కూడా వీళ్ళు పాన్ ఇండియన్ సినిమాల పైనైతే దృష్టి పెట్టలేదు. అయితే చిరంజీవి గారు 'సైరా నరసింహారెడ్డి' రిపీట్. చిరంజీవి గారు మాత్రం 'సైరా నరసింహారెడ్డితో' ఒక ప్రయోగం చేసినప్పటికీ అది పెద్దగా బాలీవుడ్‌లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, అది ఇక్కడ లోకల్ మార్కెట్‌లో కూడా పెద్దగా ఒక యావరేజ్ సినిమాగా అయితే రిపీట్. యావరేజ్ సినిమాగా అయితే నిలిచిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నలుగురు హీరోస్ ఇక్కడ లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో మరి పాన్ ఇండియన్ హీరోగా ఇప్పుడు బాలకృష్ణ గారు పరిచయం కాబోతున్నారు. మరి ఆయన పాన్ ఇండియన్ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తారా? అంటే 'అఖండ 2' కంటెంట్ ఇప్పటివరకు చూసుకుంటూ వస్తే అది వర్కౌట్ అయ్యేలా అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ తెలుగు ఆడియన్స్ అయితే 'అఖండ 2' పైన ఎటువంటి అంచనాలు పెట్టుకున్నారో, ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అది మనందరికీ తెలిసిందే. ఎంత ఇంట్రెస్ట్ ఆ సినిమా మీద ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ఇక్కడ మార్కెట్‌లో ఆ సినిమా హిట్టా, ఫ్లాపా అనడం డిస్కస్ చేయడం కంటే ఏ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందని డిస్కస్ చేయడమే బెటర్. ఇక నార్త్ ఆడియన్స్‌లో మరి పాన్ ఇండియన్ మార్కెట్ అంటే హిందీ మార్కెట్ పైన హిందీ బెల్ట్‌లో ఎక్కువగా కలెక్షన్స్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. మరి హిందీ బెల్ట్‌లో ఈ సినిమా తాలూకు ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే మారిపోయింది. మామూలుగా అయితే సనాతన ధర్మం తాలూకు సినిమాలు కావచ్చు, హిందూ ధర్మం, భక్తి ఇటువంటి సినిమాల్ని నార్త్ ఆడియన్స్ ఎప్పటినుంచో కూడా ఆదరిస్తూ వస్తున్నారు. మన సినిమాలు అయిన 'కార్తికేయ', 'హనుమాన్' సినిమాలు కూడా అక్కడ భారీ స్థాయిలో విజయం సాధించడం మనం చూస్తాం. సో, ఈ ఇయర్‌లోనే వచ్చిన 'కాంతార 2' కూడా అక్కడ సక్సెస్‌ఫుల్ సినిమాగా అయితే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు అదే కోవలో 'అఖండ 2' కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొని అఘోరా క్యారెక్టర్‌లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు. అది 'అఖండా'లో ఎంత అంటే ఆ పాత్ర పైన ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనందరం చూసాం. సో, ఆ పాత్ర ఆహ్, అక అక్ రిపీట్ ఆ పాత్ర అనేది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం ద్వారా ఈ సినిమా ఆ కాన్సెప్ట్ తీసుకొని తీస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా ఇది నార్త్ ఆడియన్స్‌ని హిందీ బెల్ట్‌తో భారీ వసూళ్లను సాధిస్తాయని చెప్పేసి ఇప్పటికైతే సినీ వర్గాల్లో కావచ్చు, ట్రేడ్ వర్గాల్లో కావచ్చు అంచనా అయితే వేస్తున్నారు. మరి అది రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. అయితే ఒక పక్క వెంకటేష్ గారు ఆయన తన ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించారు. 300 కోట్ల క్లబ్‌లో కూడా రీచ్ అయిపోయారు. అది లోకల్ సినిమాగానే తీసుకొచ్చారు. సో, ఇక్కడ అందరిని కూడా నవ్వులు పూయించారు. ఇక నాగార్జున గారు కూడా సేమ్ కాస్త ఈసారి ట్రెండ్ మారినట్టుగా ఆయన విలన్ రోల్స్ కూడా చేయడం చూసాం 'కూలీ' సినిమాలో. అండ్ ఆయన హీరోగానే కాకుండా ఒక మంచి రోల్ ఉన్న పాత్రని కూడా మిగతా హీరోల సినిమాలో పోషించడం మనం చూసాం. 'కుబేరా' సినిమాలో కూడా మంచి రోల్‌లో ఆయన కనిపించడం జరిగింది. ఇలా ఇతర హీరోల సినిమాలో కూడా మంచి రోల్ ఉంటే మాత్రం ఆయన యాక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో, ఇది ఆయన ఒక సైడ్ తీసుకొని ఈ విధంగా రావడం మనం చూసాం. ఇంకా హీరోగా కూడా లోకల్ మార్కెట్ సినిమాల్ని బేస్ చేసుకొని అయితే వస్తున్నారు. హిందీ సినిమాలో కూడా 'బ్రహ్మాస్త్రలో' మనకు కనిపించారు కూడా. అలాగే ఆయన పాన్ ఇండియన్ మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. సో, ఇలా నార్మల్‌గా సినిమాలు చేస్తూ అయితే వస్తున్నారు. ఇక వెంకటేష్ గారి గురించి చెప్పుకున్నాం. చిరంజీవి గారు కూడా ఆయన పొలిటిక్స్ నుంచి బయటకొచ్చి కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నంబర్ 1' గావచ్చు, 'సైరా నరసింహారెడ్డి' గావచ్చు, 'గాడ్ ఫాదరు', 'ఆచార్య', 'భోలా శంకర్'
ఇవన్నీ సినిమాలు ఆయన మన వాల్తేరు వీరయ్య సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేశారు. అందులో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి అయితే వెళ్ళలేదు ఆయన. ఆ ప్రయోగాలు కూడా చేయలేదు. సైరాన్ నరసింహారెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నం జరిగినప్పటికీ అది కాస్త విఫల ప్రయత్నంగానే మిగిలిపోయింది. అయితే దాని మీద అంతలా పెద్దగా అక్కడ నార్త్‌లో ఫోకస్ అయితే చేయలేదు. నార్మల్‌గా ఒక రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ పై అయితే దృష్టి పెట్టలేదు. ఇప్పుడు వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా కూడా ఇక్కడ లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే తీస్తున్నారు. అనిల్ రావిపూడి గారు ఎప్పుడు కూడా లోకల్ మార్కెట్‌ని బేస్ చేసుకొని ఆయన తన సినిమాలు తీస్తూ వరుసగా హిట్స్ కొడుతూ ఇవాళ ఫెయిల్యూర్ లేని డైరెక్టర్‌గా మిగిలిపోయారు కాబట్టి సో ఆయన తన కామెడీని, తన స్ట్రెంగ్త్‌ని నమ్ముకొని ఆయన సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి గారిని ఆయనతో కామెడీ చేయించితే ఎలా ఉంటుంది అని మనం వింటేజ్ కామెడీ తెలుసు చిరంజీవి గారిది ఎలా ఉంటుందో. సో దాన్ని ఒక్కసారి ఆ కోణాన్ని యాంగిల్ మరొకసారి బయటకు తీసి ఆయన అభిమానులను అలరించడానికి అయితే అటు అనిల్ రావిపూడి గారు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో అది సంక్రాంతికి అయితే రిలీజ్‌కి అయితే ఉంది. దాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో అయితే తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత వచ్చే విశ్వంబర కావచ్చు, ఇంకా తన నాని గారి ప్రొడక్షన్‌లో ఒక సినిమా తీస్తున్నారు కదా! ఆ సినిమా కావచ్చు, అది పాన్ ఇండియన్ రేంజ్‌లో మరి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారో లేదో అని మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అయితే అవి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంకటేష్ గారు, నాగార్జున గారు అయితే కంప్లీట్‌గా లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు అయితే తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్‌లో కూడా వెంకటేష్ గారు సినిమా తీయబోతున్నారు. కాబట్టి సో అది మరి లోకల్ మార్కెట్‌ని ఉద్దేశంలో పెట్టుకొని అయితే తీసే అవకాశం ఉంది. అలా ఇద్దరు హీరోలు మాత్రం కంప్లీట్‌గా ఇక్కడే ఫోకస్ పెట్టేశారు. మరి చిరంజీవి గారు మాత్రం తన సినిమా లైనప్ చూసుకుంటే కంపల్సరీగా అందులో ఏదో ఒకటి పాన్ ఇండియన్ రేంజ్‌లో వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే దానికి ఇంకా టైం ఉంది. కాకపోతే వీళ్ళలో ముందుగా వెళ్ళేది మాత్రం అఖండ 2తో బాలకృష్ణ గారని చెప్పుకోవాలి. సో మరి ఈయన సక్సెస్ సాధించే అవకాశాలైతే చాలా గట్టిగా ఉన్నాయి అఖండ 2తో. ఆ తర్వాత ఆయన ఎన్‌బీకే 111 గోపీచంద్ మలినేని గారితో సినిమా కూడా తీస్తున్నారు. అందుకు సంబంధించి మొన్న ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. నయనతార గారు లుక్ కూడా రిలీజ్ చేసి అందులో క్వీన్‌గా కనిపించబోతున్నట్టుగా, బాలకృష్ణ గారు కింగ్‌గా కనిపించబోతున్నట్టుగా కూడా ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అఖండ 2తో ఏర్పడిన మార్కెట్, పాన్ ఇండియన్ మార్కెట్ అనేది ఆ సినిమాకి అప్లై కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అఖండ 2 పైన కావాల్సిన శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. సో అందుకంటే ఈ సినిమా ఇచ్చే సక్సెస్ ఆ తర్వాత తన అప్‌కమింగ్ సినిమాల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో అటు నార్త్ ఆడియన్స్ సైడ్‌లో కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ముంబైలో సాంగ్ లాంచ్ చేయడం కావచ్చు, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం కావచ్చు, ఆయన్ని ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. అలాగే ఇందులో కుంభమేళాకు సంబంధించిన చాలా సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. డైరెక్ట్‌గా కుంభమేళా జరిగేటప్పుడే బోయపాటి గారు అక్కడికెళ్ళి అంత పబ్లిక్‌లో కూడా ఆయన సన్నివేశాలు తీయడం అయితే మనం అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. సో ఆ స్థాయిలో అక్కడ కూడా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అలాగే వారణాసిలో కూడా ఒక ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు, అక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని పిలవబోతున్నట్టుగా కూడా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి గానీ అది చేస్తారో లేదో అయితే మనం చూడాలి. అలా పాన్ ఇండియన్ రేంజ్‌లో అయితే ప్రమోషన్స్ అయితే భారీగానే చేస్తున్నారు. ఇక్కడ శివరాజ్ కుమార్ గారిని కూడా పిలిచి ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. సో అది కూడా వర్కౌట్ అయింది. అంటే తమిళ్, కన్నడ ఈ ఈ వైపులో కూడా సౌత్‌లో కూడా ఎక్కువగా ఫోకస్ అయితే పెడుతున్నారు. సో ఇలా పాన్ ఇండియన్ రేంజ్‌లో అయితే ప్రమోషన్స్ భారీగా చేస్తున్న నేపథ్యంలో ఈసారి అఖండ 2 ఖచ్చితంగా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న అవకాశాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అలా ఈ నలుగురు వింటేజ్ హీరోస్‌లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు మాత్రమే ఆ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి తన సత్తా ఏంటో చూపిస్తారు. సో ఆ తర్వాత చిరంజీవి గారు కావచ్చు, మిగతా నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళు కూడా వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. సో ముందుగా అయితే చిరంజీవి గారు వెళ్తారు. బాలకృష్ణ గారి తర్వాత నాగార్జున గారు, వెంకటేష్ గారు మాత్రం వాళ్ళ సినిమా లైనప్‌లు చూసుకుంటే మాత్రం లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని సౌత్ ఇండియా మైనే ఉందామన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం బాలకృష్ణ గారు అఖండ 2తో బోని అయితే కొట్టే అవకాశాలైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఆ కోవలోకి వెళ్తారా? అంటే పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు వీళ్ళు చేస్తారా? చేయరా? అనేది మనం చూడాలి. అక్కడ బాలకృష్ణ గారు కూడా అఖండ విజయం తర్వాత వరుసగా 3 విజయాలొచ్చాయి. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ ఈ 3 సినిమాలు విజయాలు సాధించినప్పటికీ ఎప్పటికి కూడా పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేయలేదు. అంత సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతున్నప్పటికి కూడా వాటిని సౌత్ పైనే ఫోకస్ పెట్టి ఇక్కడ లోకల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమాని రిలీజ్ చేశారు. అయితే అఖండ 2 మాత్రం ఆ కంటెంట్ ఇది పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్లే కంటెంట్ కాబట్టి సో ఆ స్థాయిలో ఉంది కాబట్టే దాన్ని ఈ మార్కెట్‌లో అయితే పెట్టారు. మరి
పాన్ రేంజ్ లో ఎంత సక్సెస్ సాధిస్తుందో అఖండ 2 అనేది మనం చూడాలి. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమాలు కూడా ఇక వరుసగా ఆ రేంజ్ లోనే తీసుకెళ్తారు కాబట్టి సో ఈ సినిమా విజయం అయితే ఆయనకు కంపల్సరీగా అవసరం అయితే అవుతుంది. ఇక మిగతా హీరోస్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేస్తారా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనా అఖండ 2 తో అయితే ఖచ్చితంగా ఒక బోని పాన్ రేంజ్ లో బాలకృష్ణ గారు కొట్టబోతున్న సంకేతాలు అయితే ఇప్పటి వరకు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు దాని దగ్గర నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అవన్నీ కూడా చూసుకుంటూ వస్తే ఆ స్థాయిలో అందరినీ కూడా అలరించాయి. మరి చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అఖండ 2 సాధిస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.